పొద్దున్నే లాహోర్ పేలుళ్లకు సంబంధించినటువంటి వార్త నేనే ప్రస్తావించాను. ధృవీకరించారు అక్కడ సైనికాధికారులు కూడా. ఎందుకు పేలుళ్ళు జరిగినాయి, ఎవరు పేల్చారు అన్నటువంటి తెలియలేదు. అది ఒకవైపున ఆ వార్త బ్రేకింగ్ నుంచి న్యూస్ అప్డేట్లోకి వెళ్తున్న టైంలో ఇంకొక సంఘటన చోటు చేసుకుంది. ఏదైతే బెలూచ్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించినటువంటి బాల్మర్ లోయ దగ్గర, అక్కడే వాళ్ళకు ఉన్నటువంటి అతి పెద్దదైనటువంటి నివాసం, ఆ ప్రాంతంలో నుంచి వెళ్తున్నటువంటి పాకిస్తాన్ సైనికులు 14 మందితో కూడి వెళ్తున్నటువంటి వాహనాన్ని ఐఈడి బాంబులతో పేల్చి పడేశారు. దాంతో 14 మందిలో ఏ ఒక్కళ్ళు ప్రాణాలతో బయటపడలేదు. మొక్కలు చెక్కలైపోయినటువంటి పరిస్థితి. ఓ పక్కన పాకిస్తాన్ మీదకి భారత్ దాడి చేసినటువంటి సందర్భంలో సరిహద్దుల్లో ఉన్నటువంటి సైన్యాన్ని తరలింపు చర్యలు చేపడుతుంటే ఆ తరలిస్తున్నటువంటి సైన్యం మీద దాడులు చేసి చంపేస్తోంది బెలూచ్ లిబరేషన్ ఆర్మీ. వాళ్ళ దృష్టిలో బెలూచ్ తీవ్రవాదులు అనేటటువంటి వాళ్ళు కొట్టిన దెబ్బతో బిత్తరపోవడం పాకిస్తాన్ వంతవుతోంది.